ఫిబ్రవరి 1న హైదరాబాద్ నగరం ఒక ఆత్మీయ సమ్మేళనానికి వేదిక అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యకారక పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామాల ప్రజలు, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ జిల్లాల గ్రామస్తులు ఒక్క తాటి మీదకి వచ్చారు. సమావేశంలో తమ పోరాట అనుభవాలను పంచుకున్నారు, కలిసి భోజనం చేశారు. ప్రజా ఉద్యమకారుల ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ పౌర సమాజ పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, డాక్టర్ బాబురావు, ఎస్ జీవన్ కుమార్, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ వనమాల, విస్సా కిరణ్ కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ ఉషా సీతాలక్ష్మి, ఇంజనీర్ కొండలరావు, ఆర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఉస్మాన్ లాంటి పెద్దలందరూ పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, మహిళా హక్కుల రైతుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక, ఏపీసీఆర్, క్లైమేట్ ఫ్రంట్, కామన్స్ కలెక్టివ్ లాంటి సంస్థల బాధ్యులు కూడా అనేక మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని 11 చోట్ల నుండి క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమాల కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని తమ అనుభవాలు వివరించారు. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కకు పెట్టి అడ్డగోలుగా 2016 చట్టం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయడాన్ని ఈ సమావేశంలో తప్పుపట్టారు. అభివృద్ధి పేరుతో కాలుష్యకారక పరిశ్రమలను గ్రామీణ ప్రాంతంలోకి నెట్టడాన్ని సమావేశం తప్పుపట్టింది. అభివృద్ధి అవసరమే కానీ, పారిశ్రామికీకరణ అవసరమే కానీ, కాలుష్యకారక పరిశ్రమల పేరుతో గ్రామీణ ప్రాంతాలను శ్మశాన వాటికలుగా మార్చడం సరైంది కాదని సమావేశం అభిప్రాయపడింది. రాబోయే కాలంలో పారిశ్రామిక కాలుష్యం, అక్రమ భూసేకరణ అంశాలపై అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ అంశాలపై పోరాడడానికి ప్రజాశాస్త్రవేత్త డాక్టర్ బాబురావు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసుకోవాలని, అన్ని ప్రాంతాల ప్రతినిధులతో రాష్ట్ర సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలని సమావేశం నిర్ణయించింది. కాలుష్యకారక పరిశ్రమలకు వ్యతిరేకంగా, ప్రజలపై మోపుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా సాగిస్తున్న అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్థాయిలో వేరువేరు ధర్నాలు చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. కలిసి 100 మంది ఒక ఉద్యమంగా వస్తే ఆ ఉద్యమంలో నుంచి కొత్త కొత్త ఆలోచనలు పట్టుకొస్తే ఎలా ఆపుకోవాలో తెలుస్తుంది. కొంత ప్రజాస్వామీకరణ చేసి వీళ్ళని ఆపగలుగుతామా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి సమస్యల గురించి నోరెత్తదు. మీకు అంతదాగేందుకు సింగాచీలో 54 మంది చచ్చిపోయారు. ఒక్క రాజకీయ పార్టీ స్పందించిందా? ఒక్క రాజకీయ పార్టీ, తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీ దాని గురించి స్పందించిందా? లేదు. ఎందుకని అంటే ప్రజల ప్రాణాలతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. నీవు తెచ్చే పరిశ్రమలు ఏమవుతున్నాయి? చస్తున్నారు. నిన్ననే నాకు ఫోన్ కాల్ వచ్చింది కృష్ణా జిల్లా నుంచి, జగ్గైపేట దగ్గర. అక్కడ రసాయన 7 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రజలు అక్కడ నానా బాధలు పడుతున్నారు. నార్మల్గా ఆ జిల్లాలో ఎవడో నోరెత్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే మీకు తెలిసి వాళ్ళ ప్రజా ఉద్యమాలు ఎక్కడో పోయినాయి. కానీ వాళ్ళు రోడ్డెక్కారు. ఇవాళ రోడ్డెక్కారు. వాళ్ళు మేము చచ్చిపోతున్నా, బతికే పరిస్థితి లేదు, మేమేం చేయాలంట. ప్రతి చోట ఇదే పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకంటే అడ్డగోలుగా లాభాల కోసం కనీసమైన ప్రమాణాలు కూడా పాటించకపోతే ఈ వ్యవస్థలు ఏమి చేయట్లేదు. వ్యవస్థలు కాపాడుతాయనే నమ్మకం ప్రజలకు మిగలకుండా పోయింది. మనమే కాపాడుకోవాలి. అక్కడే ఒక చిన్న పేపర్ కటింగ్ నాకు పంపించారు. ఈనాడులో వచ్చింది 28వ తారీఖు డిసెంబర్లో. కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి 8 గంటలకి, రాత్రి 8 గంటలకి తను పనిచేసే కంపెనీలోకి పనిచేయడానికి వెళ్ళాడు. పొద్దున్నే ఇంటికి రాలేదు ఆయన. వాళ్ళ ఆవిడ ఏమైపోయాడని చెప్పి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. తర్వాత చుట్టాలు పట్టాలు పట్టుకుని కంపెనీకి వచ్చింది. ఏమయ్యాడు, నా భర్త ఇంటికి రాలేదంటే, రాత్రి ఇక్కడ పడిపోయాడు, కడుపుకి పడిపోయాడు, ఆసుపత్రిలో తెచ్చా, పోయి చూసుకోమన్నాడు. చూడండి, ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి పడిపోతే ఆ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చేయలేదు, అధికారులకి చేయలేదు, వెనకుండా కూర్చున్నారు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మార్చిడీలో ఉన్నాడు, మంచి హాస్పిటల్లో కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉంటే దాన్ని అభివృద్ధి అంటారండి. అలాంటి అభివృద్ధి మనం కోరుకోవాలా? ఇది అభివృద్ధి అంటే ఏమి దరిద్రం ఇది? ప్రజలకి పాత్ర ఇది. ఎవరి కోసం ఈ భూమి ఎవరి కోసం ఉన్నది? ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది? ఈ ప్రజాస్వామ్యం ఎవరి కోసం ఉన్నది?
ప్రజలకు పాత్ర లేని చోట దీన్ని ప్రజాస్వామ్యం అని ఎలా అందాం మనం? పెట్టుబడి తెస్తే అందరి జీవితాలు బాగుపడిపోతాయా? పెట్టుబడి తప్ప ఈ రాజకీయ పార్టీలకు ఇంకొకటి కనపడటం లేదు. అందువల్ల మనం ఈడు నుంచి వాడి నుంచి వీడిని వేసినందువల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అందుకని గ్రాస్ రూట్స్ నుంచి మనకు ఆల్టర్నేటివ్ థింకింగ్ అవసరము, ఖచ్చితమైనటువంటి ఆల్టర్నేటివ్ అవసరం. మనం ఈ రుచి రాజకీయాల్లోకి మనం పోవద్దు, ఈ దరిద్రులతోకి పోవద్దు. వాళ్ళకే దిక్కులేని పరిస్థితి మనం కల్పించాలి. మనం ఓకే బీజేపీ వస్తుందని భయంతో వీడు కోటేస్తే మాత్రం వీడు అమెరికా చెప్తున్నాడా? ఆ ప్రమాదం ఎలాగో ఎప్పుడూ ఉంది. ప్రపంచానికి మొత్తానికి ఫ్యాసిజం ప్రమాదం మళ్ళీ 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆల్రెడీ తిరిగి వచ్చేసింది. ప్రపంచం అంతా అదే జరుగుతుంది. అందువల్ల మనం ఈ ఉద్యమానికి అందరూ ఎలాగో కలవగలిగాం కనుక దీనికి ఒక రూపం ఇద్దాము. ఒక రూపం ఇచ్చి అందరితో కలిసి, మీరు బిక్కునూరులో ఉంటే బిక్కునూరు వాళ్ళకి, లింగంపల్లి వాళ్ళు కూడా సహకారంగా ఉంటారు, వేరే జిల్లాల వాళ్ళు కూడా సహకారంగా ఉంటారు. అసలు మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఉన్నదన్నప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అనేది అంత సులువు కాదు. ఎక్కడ ఉద్యమం నలుగురు కలిసి అక్కడ కొద్దిగా మొదలుపెట్టి అర్జీలు పెట్టుకుంటుంటే ఎవరో వెంటలేదేమో. కానీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కనుక రిప్రజెంటేషన్ చేస్తే మీడియా కూడా నెగ్లెక్ట్ చేయలేదు, అధికారులు కూడా నెగ్లెక్ట్ చేయలేని పరిస్థితి మనం కల్పించాలి. అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మనం చెయ్యలేము అనే పరిస్థితి వాళ్ళకి కల్పించాల్సినది మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులే చేస్తున్నారు, మనం తప్పులే చూపిస్తున్నాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ న్యాయ వ్యవస్థలోనూ మనకు సత్వరంగా న్యాయం దొరికే పరిస్థితి ఈ దేశంలో లేదు. వాడు ఎంత స్పష్టంగా తప్పులు చేసిందని మనం కనిపెట్టి చూపిస్తున్నా కూడా, శాస్త్రీయంగా అది ఎంత తప్పని చూపించినా కూడా నిపుణులు వినేవాళ్ళు లేరు, న్యాయ వ్యవస్థ కూడా లేకుండా. ఇది చాలా పెద్ద పర్మిడబుల్ ఛాలెంజ్ ఉంది మన ముందు. దానికోసం మనం అందరం కలిసి కృషి చేస్తే, ఒక ఇన్నాళ్ళ నుంచి చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చాం, ఇంకా కొంచెం కృషి చేస్తే ఇంకా ముందుకెళ్తాం. అందుకనే నిరాశపడాల్సింది ఏం లేదు, చేద్దాం, ఖచ్చితంగా ముందుకెళ్దాం. మనం కొంత మేర కన్నా మనం విజయం సాధిస్తాం. కానీ నేను ఈ 3 నెలల్లో విన్నది ఏంటంటే, మా ఊర్లు మా వ్యవసాయం, మాకు ముద్దు, మీ పరిశ్రమలు వద్దు, ఈ కాలుష్యం వద్దు అనేటువంటి స్లోగన్ బికనూరు నుంచి మల్లి దాకా, అది హైవే పక్కన ఉన్న మండల కేంద్రం నుంచి మారుమూల పల్లె దాకా కూడా ఒకే అభిప్రాయంతో మాత్రం వీళ్ళందరూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైతే వాళ్ళ పార్టీలని వీటన్నిటిని వదిలేసి ఉద్యమంలోకి వచ్చారు. ఇది ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్గా నాకు తిరిగి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేయడంలో ఇది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అని అనిపించింది. అందుకని ఒకవైపు భూమి అనే వనరులను కాపాడుకోవడము, 2 గాలిని నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవడము అనేటువంటి కీలకమైన ఆర్థిక ఎజెండా, ప్రజల జీవన ఉపాధి ఎజెండా ఇది, ప్రజల జీవన ఎజెండా ఇది. మిగతా కొన్ని రాజకీయ అంశాలు, ఇతర ఉద్యోగాలు, ఉపాధి ఇట్లాంటివన్నీ ఎన్నున్నా కూడా ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఎజెండాగా ముందుకైతే వచ్చిన దశలో సివిల్ సొసైటీగా కూడా ఇంకా కొంచెం సంక్లిష్టంగా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఫ్యాసిస్ట్ ప్రమాదం గురించి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలనేటువంటిది ఒక గందరగోళం ఉంది. కానీ ఫ్యాసిజాన్నైనా, విష కాలుష్యాన్నైనా, భూసేకరణైనా ప్రజలు మాత్రమే అడ్డుకుంటారు, రాజకీయ పార్టీలు అడ్డుకోలేవు. ప్రజల్ని చైతన్యపరచడము అనే ప్రక్రియని ప్రాపర్గా ముందుకు తీసుకువెళ్తే, ప్రజల్ని ఐక్యం చేయడం అనేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తే ఇది బలమైనటువంటి ఒక ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఉద్యమంగా కూడా మారుతుంది. ఇది నేను నమ్మాను ఈ 3 నెలలు. అందుకని నేను ఒక ప్రతిపాదన ఏం పెడుతున్నానంటే, టీపీజేఏసీ అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళతో ఉంది, విద్యారంగంలో, వైద్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. చాలా చోట్ల ఆయా సమస్యల మీద వేరు వేదికలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా టీపీజేఏసీ కొనసాగుతుంది. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కన్వీనర్గా ఉంటారు, కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో దానికి నిర్మాణపరమైన సంబంధాలు ఉన్నాయి.
చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, న్యాయవాదులు అటువంటి వాళ్ళందరూ కూడా టీపీజేఏసీలో భాగస్వాములుగా ఉన్నారు. కానీ నేను గమనించింది ఏంటంటే నిజమైన టీపీజేఏసీ ప్రజల ఉద్యమాల్లో నుంచి తిరిగి పుట్టడం ప్రారంభమైంది. ఈ 6-7 జిల్లాలలో ఒక 12 చోట్ల వేలాది మందిని కదిలించి గత 3 నెలల్లో ఏదైతే ప్రక్రియ నడిచిందో ఈ ప్రక్రియలో నుంచి నిజమైన పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి బలపడుతుంది అని నాకు అనిపించింది. కానీ అదే సందర్భంలో ఫోకస్ ఉండడానికి వీలుగా ఒక అక్రమ భూసేకరణ ఒకటి నడుస్తున్నది తెలంగాణలో. 2013 చట్టాన్ని పక్కన పడేసి 2016 చట్టం పేరుతో వేలాది ఎకరాలు లాగేస్తున్నాడు చేతుల్లో నుంచి. రెండోది కాలుష్యకారక పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయి, రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మీద ఫోకస్గా ఒక వేదికనైతే ఏర్పాటు చేసుకోవడం అవసరమని నేను ప్రతిపాదిస్తున్నాను నా అభిప్రాయంగా. అయితే ఇవాళ మనం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కొంచెం వాయిదా వేసుకొని అయినా సరే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో భాగంగా ఉన్నాము. మీరు కూడా మీ లోకల్ టీంతో ఆలోచించండి. పేర్లు కూడా ఒక 2-3 సజెషన్స్ గ్రూపుల్లో చర్చిద్దాం. మనం అక్కడ ఫైనల్ చేసుకున్న తర్వాత జూమ్ మీటింగ్ రూపంలో కూడా మనం మాట్లాడుకుందాము. వేరు ప్రాంతాల వాళ్ళు ఉన్నాం కనుక వీలైనప్పుడు ఒక కమిటీగా మారదాము. కాకపోతే డాక్టర్ బాబురావు సార్ని నేను ఇందాక అడిగాము, మీరు లీడ్ చేయండి సార్ ఈ మూమెంట్ని. కాలుష్యానికి వ్యతిరేకంగా ఇంతమంది వచ్చారు అనేది నేను కోరాము, ఆయన అంగీకరించారు. నేను కానీ, అశోక్ అన్న కానీ, విజయన్న కానీ, మిగతా జిల్లాలలో ముందుకు వచ్చిన లక్ష్మి, మానస ఇళ్ళు కానీ, లేదా మన సరస్వతి వాళ్ళు కానీ, లేకపోతే బిక్కనూరు రమేష్ వాళ్ళు, రాకేష్ వాళ్ళు, మన మైపాల్ వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి భాగంగా ఉందాం, కోఆర్డినేటెడ్గా ఉందాం. ఇప్పుడు చాలా 3 ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి మన ముందని నేను అనిపించింది. కమిటీ ఏర్పాటు అనేటువంటిది ఒక భాగమే కానీ, ఒకటి ఇప్పుడు మూమెంట్లో కొన్ని విజయాలు సాధించడం, కొంతమందిని రాకుండా అడ్డుకున్నాం కంపెనీ, ఇథనాల్ కంపెనీ. కానీ ఇంకా కొన్ని చోట్ల ఇథనాల్ కంపెనీలు వచ్చినాయి, పొల్యూషన్ చేస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరులోనూ అదే పరిస్థితి ఉంది, అలాగే సదాశివ నగర్, లింగంపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆ రెండింటి మీద పోరాటం కొనసాగించవలసి ఉంది. అట్లాగే ఎంఎస్ఎల్ పొల్యూషన్ కంపెనీ ఇకలూరులో ఉంది. అట్లాగే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇంకో కంపెనీ పొల్యూషన్ కూడా అదే కొనసాగుతుంది. దోమడిలో అదే పరిస్థితి ఉంది. దాని మీద ఇంకా పోరాటం కొనసాగించవలసి ఉంది. మూడోది పబ్లిక్ హియరింగ్లు 3 చోట్ల ఆగినాయి. మన అభిప్రాయాలు చెప్పాం కానీ రిపోర్టులు రావాల్సి ఉంది. అది ఏం రూపం తీసుకుంటుందో తెలియదు, కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భూసేకరణ కూడా 3 చోట్ల ఇప్పుడు మూవ్మెంట్లు మొదలయ్యి ఉన్నాయి. వీటన్నిటి ప్రజల్లో ఒక 3 ప్రతిపాదనలు మేము ముందు పెడుతూ, ఒకటి కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల మీదనే ఒక ప్రత్యేక ధర్నా లాంటిది హైదరాబాద్ లెవెల్లో చేసి, ఏ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్నా అది హైదరాబాద్ లెవెల్లోకి తీసుకొచ్చినాము ఒక హైలైట్ చేయాలి మనం ఈ పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా అనేది ఒక ప్రతిపాదన. అది బికనూరు వాళ్ళైనా, అది సంగారెడ్డి జిల్లా వాళ్ళైనా, లేదా ఇథనాల్ వాళ్ళైనా. రెండవది కేసుల మీద ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలనేది నా ప్రతిపాదన. ఎందుకంటే ఫ్యాక్టరీలు రాకుండా మూతపడినాయి, ఇంకా నడుస్తున్న క్రమంలో అన్ని చోట్ల కూడా 10ల కొద్ది 20 మంది, 30 మంది, 50 మంది మీద కేసులు పెట్టారు. తీసేయట్లేదు వాటిని ప్రభుత్వం. పైగా రౌడీ షీట్లు కూడా 8 మంది మీద పెట్టున్న దశలో అన్ని చోట్ల పెట్టిన కేసుల్ని, ప్రజల మీద, రైతుల మీద పెట్టిన కేసుల్ని ఎత్తేయాలనేది కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనం ఫోకస్గా చేద్దాము. కేసుల్ని తీసేస్తేనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. పోరాటం ఒక భాగము, కేసులు తిరగడం ఒక భాగం. ఎందుకంటే రోజువారీ పనిచేసుకునే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం అనేటువంటిది కాదు. విజయన్న రేపు 4వ తారీఖు వీళ్ళ కేసు మొదలవుతుంది నిర్మల్ కోర్టు. ఆయన సస్పెన్షన్ ఎత్తేసారు కానీ ఇంక్రిమెంట్ కట్ చేశారు, కానీ కేసు కొనసాగుతుంది. ఓ పక్కన దిలావర్పూర్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. మరి ఇదేమన్నా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది, కేసులు మాత్రం కొనసాగుతాయా? ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి కనుక కేసుల్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా ఒక హైదరాబాద్ మీటింగ్ అని నేను ప్రతిపాదిస్తున్నాను ప్రత్యేకంగా. మూడవది 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి, 2016ని రద్దు చేయాలి అనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం తీసుకుందాము. ఈ అడ్డగోలు భూసేకరణకు వ్యతిరేకంగా మనం వ్యతిరేకించాలి. అది రంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా వరకు, వరంగల్ జిల్లా దగ్గర నుంచి అన్ని చోట్ల భూసేకరణ జరుగుతుంది. మీరు గమనిస్తే ఏ జిల్లా వెబ్సైట్ మీదకి వెళ్ళినా నోటిఫికేషన్లు 10ల కొద్ది ఉంటున్నాయి. అంటే వేగంగా 100,000 ఎకరాలని ప్రభుత్వం తీసేయాలనుకుంటుంది. అక్కడికి ఏ పరిశ్రమలు వస్తాయనేది వాళ్ళకి అనవసరమైన విషయం.
ముందైతే రైతుల చేతుల్లో నుంచి దళితుల చేతుల్లో నుంచి భూమిని తీసేయడం అనేది ఒక ఎజెండాగా నడుస్తున్నది. ఇది మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దాని మీద ఒక ప్రత్యేక కార్యక్రమం నేను సరస్వతి కూడా మాట్లాడేది మన 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలనేటువంటి, అది అమలు చేస్తే ఏమవుతుందంటే ప్రజాభిప్రాయ సేకరణకు తప్పకుండా వాళ్ళు రావాల్సి వస్తుంది, ఎస్ఐఏ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదొక ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఈ ప్రాజెక్ట్ వద్దనో కాదనో ఇంకోటనో ఆ అవకాశం లేకుండా ఇప్పుడు 2016 చట్టం నడుస్తున్న దశలో మనం దాని మీద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మళ్ళీ కూడా కోఆర్డినేటెడ్గా మాట్లాడుకొని చేద్దామనేటువంటిది నేను ప్రతిపాదిస్తున్నాను. రెండవది నా చిన్న సూచన ఏంటంటే, వివిధ జిల్లాలలో వాళ్ళు ఉన్నారు కనుక మీ జిల్లాలో మీ ఫ్యాక్టరీ మూతపడినా సరే కాలుష్యానికి వ్యతిరేకంగా, కానీ మీ జిల్లాలో మీ పక్కనే కాలుష్యంతో ఇబ్బంది పడే గ్రామాలు ఉంటాయి. ఉదాహరణకు వికారాబాద్లో లేకపోతే బీఆర్లో, అటువంటి చోట్లకు కూడా వెళ్ళి అక్కడ ప్రజల్ని కోడేసి వాళ్ళకి ఆ చైతన్యపరిచి వాళ్ళని కూడా ఈ మూమెంట్లోకి తీసుకురావడానికి, మనం పనిచేస్తున్న జిల్లాల్లో కాలుష్యకారక పరిశ్రమల మీద పనిచేయడానికి కొంచెం చొరవ చేసి బయటకు వెళ్ళాలి. ఇప్పుడున్న నాయకత్వం అంతా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందరు యువకులు వచ్చారు 3 చోట్ల, అన్ని చోట్ల దాదాపు 10 చోట్ల యువకులు ఉన్నారు. రెండోది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు నాయకత్వంలో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. మహిళలు మీరు ఇక్కడికి రాకపోవచ్చు కానీ మహిళలు పెద్ద ఎత్తున ఈ అన్ని మూమెంట్లలో పాల్గొన్నారు, మాట్లాడారు. ఈవెన్ మల్గిలో ఒక ఆమె వచ్చి చెప్పింది, కెమికల్ అంటే కెమికలే, మాకు వద్దే వద్దని. ఆమె స్లోగన్ అది, కెమికల్ అంటే కెమికలే. నాకు బాగా నచ్చిన టైటిల్ అదే పెట్టాను ఎంత వ్యాసానికి, కెమికల్ అంటే కెమికలే, మాకు వద్దే వద్దు అని ఆమె మల్గి ఉపన్యాసం. ఒక మహిళ, సాధారణ మహిళ, నిరక్షరాస్య మహిళ మాట్లాడిన ఉపన్యాసం. అందుకని మహిళలు పాల్గొంటున్నారు, నాయకత్వ స్థానంలోకి కమిటీల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెబుతూ, నేను ఈ ప్రతిపాదనలు నేను ముందు పెడుతూ, నెక్స్ట్ కూడా నేను ఇక్కడికి వచ్చిన మిగతా సంఘాల మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. హెచ్ఆర్ఎఫ్ కానీ, ఎన్ఏపిఎం కానీ, మిగతా ఎంబీఎఫ్ కానీ, వైఎస్ఆర్ కానీ అందరం కలిసే పనిచేస్తున్నాము, కలిసి పనిచేద్దాం. ఎవరికి ఎక్కడ శక్తి ఉంటే వాళ్ళు మొదటి లక్షణంగా క్లైమేట్ ఫ్రంట్, ముఖ్యంగా యూత్ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణగా మారాలి. క్లైమేట్ ఫ్రంట్ టీం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు ఈ మూమెంట్లన్నింటినీ రికార్డ్ చేయాలి. వాళ్ళు ఎక్కడో చోట వీళ్ళకి వాయిస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఎప్పుడైనా సరే కొంచెం ప్రయాణం చేసి వెళదాము, ఈ ఊరి వాళ్ళు పిలుస్తున్నారు అని అంటే కొంచెం వేగంగా రెస్పాండ్ అవ్వండి. ఏదో ఒకటి పట్టుకొని పోవడానికైనా ప్రయత్నం చేద్దాం. టీంలు పెరగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఒకళ్ళమో ఇద్దరమో పోతూ ఉంటే మాకు నిరసన వస్తుంది. కాబట్టి కొంచెం పెద్ద టీంలుగా ఆ గ్రామాలకు వెళ్ళగలిగితే బలం వస్తుంది. అశోక్ అన్న రిటైర్ అయిన తర్వాత నువ్వు ఇదే పని చేయాలని నేను కోరినాను, అన్న ఇదే పనిలో దిగాడు. ఆయన లేకపోతే మా విద్యా పరిరక్షణ కమిటీ అటు ఇటు పోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక సంగారెడ్డి ఒక రకంగా హాట్బెట్ లాంటిది, హైదరాబాద్ పక్కన అన్ని రకాల నాశనం అయిపోయిన జిల్లా. అందుకని అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు చాలా మంది. విజయానంద్ చూస్తే నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, ఆయనకి హెడ్ మాస్టర్, ఆయన వీడియోలు బయటకు వస్తే మళ్ళీ కేసులు అయ్యాయి. కానీ వదిలిపెట్టకుండా ఎక్కడ మూమెంట్ ఉన్నా మన వికనూరు కూడా వచ్చాడు, అంతకుముందు అక్కడ సదాశివ్ నగర్ మండలానికి కూడా వచ్చాడు, వెంకటరెడ్డి గారు ఉన్నారు మాకు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. ఈ అన్నిటికంటే నుంచి మా రాజగోపాల్ లాంటి వాడు హైదరాబాద్లో ఉంటాడు, మా అనిల్ ఉన్నాడు ఇక్కడ ఎన్ఏపిఎంలో. వీళ్ళందరితో నేను కలిసి పనిచేస్తుంటాము. అందరూ రకరకాల కెపాసిటీస్ ఉన్నవాళ్ళు. కొంతమంది పోస్టర్స్ చేస్తున్నారు, కొంతమంది వీడియోస్ చేస్తున్నారు, కొంతమంది కోఆర్డినేషన్ చేయడంలో సహకరిస్తున్నారు. అంతమంది కలిసి పనిచేస్తున్నాం కనుక ఇవాళ సమావేశం జరిగింది. ఇది ఏదో ఒకళ్ళిద్దరి కృషి కాదు, అందరం కలిసి పనిచేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని, మనకి ఎట్లా ప్రొఫెసర్స్ ఉన్నారు, బాబురావు గారు మనకి ఎట్లా పెద్ద దిక్కుగా ఉన్నారు ఈ మొత్తం మూమెంట్. నాకు కూడా ఈ ఎజెండా నిన్నటి దాకా, ఒక 2 ఏళ్ల దాకా కూడా లేదు. ఒక రకంగా నేను కూడా 40 ఏళ్లలో ఎప్పుడు ఈ విషయాల మీద ఏం పనిచేయలేదు. బాబురావు సారుతో మాట్లాడితే మీకు ఎప్పుడు నీరసం అనిపిస్తుంది, కానీ బాబురావు సార్ పనిచేసే పద్ధతిని చూస్తే మాత్రం మనకు కూడా పనిచేయాలి. మాట్లాడితే సారు ఎంత నిరుత్సాహంగా మాట్లాడతారంటే అబ్బా ఇక ఎప్పటికీ బాగుపడుతుంది అని అనిపిస్తుంది. కానీ ఆ పరీక్షల నుంచి ఆయన పనిలో పడతాడు. ఇంకో మెమోరాండం రాస్తారు, ఇంకో నోట్ రాస్తారు, ఇంకో కరపత్రం రాస్తారు, ఇంకో వీడియో, ఎన్ని చేస్తారో ఆ సార్ పనులు. మేము దాని పనులు చేయలేకపోతున్నాం. నేను బాగా తిరగలుగుతాను. కాబట్టి బాబురావు సార్ లాంటి వాళ్ళు ఉండడం అనేది ఒక పెద్ద గుండెకాయ లాంటిది మనకి ఉద్యమానికి అనేది నేను భావిస్తూ, ప్రజల కోసం పనిచేసే రాజకీయ పార్టీలు కూడా లేవు. ఏం చెప్పినా మోసం చేసే, దగా చేసే, అందరిని ముంచేసే పార్టీగా ఉంది. అయ్యొక్క పార్టీ కూడా దానిలో ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. కనుక ప్రజలే రక్షించుకోవాలి. దానికి ఇది ఒక రూపంగా మారాల్సినటువంటి
అవసరమైతే ఉంది. ఇప్పుడు సరే కమిటీ అంటే కొంత సమయం కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంకా కొంతమంది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మళ్ళీ ఒకసారి మనం కన్సల్ట్ చేసి ఎక్స్క్లూజివ్గా దాన్ని చేద్దాం. అట్లాగే రవి ప్రతిపాదించినట్టు ధర్నా, ఒక సమస్యకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ధర్నా అనేది హైదరాబాద్ కేంద్రంగా చేయడం అనేటువంటి చేస్తా అంటే అది భూ పోరాటం సంబంధం, అంటే భూమిని అక్రమంగా లాక్కుంటున్న వాళ్ళందరితో ఒక ధర్నా, అట్లాగే కాలుష్యానికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ పోరాటాలు జరుగుతున్నాయి వాళ్ళందరినీ కలిపి ఒక ధర్నా, ఇట్లా ఇష్యూ బేస్డ్గా మనం హైదరాబాద్ కేంద్రంగా చేయగలిగితే ఏంటంటే పార్టీలు కానీ లేదా ఇతరత్ర వాళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళకేం రాదు. అల్టిమేట్గా దీన్ని మాట్లాడకపోతే, ఆ సమస్యను మనం గుర్తించుకోకపోతే, దాన్ని మనం అనకపోతే తప్పదు అనే స్థితికి కొంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థితికి రావాలంటే మనం సంఘటితంగా ఉండవలసిందే. మనం సంఘటితంగా ఉండడానికి ఈ వేదిక కొంత మనకు ఉపయుక్తం అవుతూ ఉన్నది. ఇప్పటికైతే టీపీజేఏసీ, సైంటిస్ట్ ఫర్ పీపుల్, అట్లాగే మిగతా హెచ్ఆర్ఎఫ్, ఎన్ఏపిఎం, క్లైమేట్ ఫ్రంట్, హైదరాబాద్ కాదు తెలంగాణ, సో ఇట్లా అన్ని సంస్థలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మనం కలిసే పనిచేద్దాం. టీపీజేఏసీ కొంత అందరినీ మీరు కోఆర్డినేట్ చేస్తారు. మేము కూడా ఇక్కడ కొంచెం దాని బలాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తూ మీ అందరినీ మరి ఇక్కడ దాకా తీసుకురాగలిగే ప్రయత్నం చేసిన రవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, పెద్దవాళ్ళు నరగోపాల్ గారు నిజానికి సార్ అనారోగ్యంగా ఉన్న ప్రజల ఇష్యూస్ పట్ల మాత్రం తన ఆసక్తిని కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. విద్యారంగానికి సంబంధించి చెప్పినా లేదా ప్రజలకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా తప్పనిసరిగా ఆయన ప్రజెంట్ అవుతున్నాడు. తనకు ఉన్నటువంటి శక్తియుక్తులంతా కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మన వెంట ఉంటారు అనేటువంటి చెప్పండి. మార్నింగ్ 7 నిమిషాల వీడియో రిలీజ్ అయింది. ఎంతమంది అబ్జర్వ్ చేశారు నాగేంద్ర గారు. రెండవది దాని ఎంత బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ రవి సార్ వాయిస్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఒక పేపర్ ఇచ్చింది సార్. అదే దాని ఆయన మాట్లాడింది అదే అబ్జర్వ్ చేశారు అనేది. సరే ఇప్పుడు మీరు మళ్ళీ షేర్ చేయడం వీలైతే మాట్లాడాలి దాని విషయం. ఎందుకంటే అది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈరోజు ప్రత్యేకంగా రిలీజ్ చేసినట్టు మనందరి ముద్దల తర్వాత రిలీజ్ అవుతుంది అందరూ. గ్రూప్ ఫోటో ఒక గ్రూప్ ఫోటో 3 నెలలు నరక యాతన, నన్ను నా ఫ్యామిలీని మొత్తం మా గ్రామంలో ఒక 30 మంది పిల్లల పైన అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం సార్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ, బీటెక్ జేఏసీ, ఇంజనీరింగ్ జేఏసీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కామారెడ్డి గర్జనలో ప్రొఫెసర్ కోదండరాం సార్ గారితో నేను వర్క్ చేసిన. సార్ నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ సార్కి నేను అత్యంత అభిమాని సార్. అయితే ఇప్పుడు అదే మా గ్రామంలో ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ లాస్ట్ మంత్ 7వ తారీఖు పబ్లిక్ హియరింగ్ అయింది. ముక్త ఖండంతో 18 గ్రామాల ప్రజలము మాకు ఫార్మా వద్దురా, మా పల్లెనే ముద్దురా అని ఒక నినాదాన్ని ఎంచుకొని ముందుకెళ్ళినాము. అదే రోజు ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్పిన ఒక మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీకు డెవలప్మెంట్ చేస్తాం, మీ యొక్క ఊర్లు స్వచ్ఛందంగా చేస్తామని ఒక మాట అంటే నేను ఒక మాట అన్న. అదే రోజు ఉపాధి లేని చోట, ఉపాధి కల్పించే చోట ఊపిరే లేకుండా పోతుంది. ఉపాధి కల్పించే చోట ఊపిరే లేకుండా పోతుంది. ఆ ఊపిరితో బతకాలనుకుంటున్నాం. మీ ఫార్మా వద్దు, మా ప్రాంతమే వద్దు, పచ్చని పల్లెల్ని కాలుష్య రహితం చేసి కాలకుండా విషాలు కమ్ముతున్నటువంటి ఈ ఫార్మా కంపెనీలు వద్దు అని ముక్త కంఠంతో మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణ కొత్త కంపెనీ ఏకాభిప్రాయంతోనే వద్దని చెప్పినాం సార్. మాకున్న ఎంఎస్ఎన్ కంపెనీ దాదాపు 12 బ్లాకులతో 800 ఎకరాల ల్యాండ్లో ప్రస్తుతం చలామణి అవుతున్నది. మేము 2022, 2023, 2024 సంవత్సరంలో అప్పుడు కరోనా టైంలో పల్లెల నుంచి వలస వచ్చి పట్టణానికి
ఆ కరోనా భయంతో పట్నం నుంచి మళ్ళీ పల్లెకు వెళ్ళిపోయినటువంటి సందర్భం అన్నది. ఆ సందర్భంలో భారీ వర్షాలకి ఆ ఎంఎస్ఎన్ కంపెనీ వదిలినటువంటి వ్యర్థ జలాలు, వాయు కాలుష్యాలు అనేక రకాలుగా మా ప్రాంతాలను ఇబ్బంది పెట్టి బర్రెలు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, జీవరాశులు చచ్చిపోయినాయి, చలరాశులు చచ్చిపోయినాయి. మొత్తం ప్రాంతం 18 గ్రామాల ప్రజలందరూ కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బతకడం మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ఎన్జిటికి, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఒక 10 మంది మా పిల్లలందరం వెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేసి వచ్చినాం. అక్కడ ఢిల్లీ దగ్గర కూడా ఎవరికి భయపడలేదు. అయినా కూడా ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాకు ఇచ్చిన ఒక నివేదికలో ఎంఎస్ఎన్ కంపెనీ ఒక టోలిన్ అనే ఒక కారకం మూలకం దొరికింది సార్. ఆ టోలిన్ అనేది క్యాన్సర్ కి, అదే విధంగా పుట్టబోయే బిడ్డలకి, రేపటి భావితరాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి సనత్ నగర్ లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి కూడా అక్కడ కంప్లైంట్ చేసిపోయినాం, పెద్ద ఎత్తున కంప్లైంట్ చేసిపోయినాం. ఆనాడు ఇక్కడ ఏదైతే కంప్లైంట్ చేసినామో వెళ్ళగానే మా ఊర్లో ధర్నా చేస్తున్న 15 మంది మీద నైట్కు నైటే లిఫ్ట్ చేసారు సార్. నైట్కు నైటే 15 మంది పిల్లల్ని లిఫ్ట్ చేసారు. ఎక్కడ ఆ పిల్లల తల్లిదండ్రులందరూ మా ఊరి ఆ తల్లిదండ్రులందరూ మా ఇంటి మీదకి వచ్చి పడగానే నేను ఉద్యోగం హైదరాబాద్ లో బంద్ చేసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళేసి వాళ్ళని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో, నాకున్నటువంటి కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో, నాకున్నటువంటి మీలాంటి గొప్ప వాళ్ళ సహాయంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చిన మరునాడే నన్ను తీసుకుపోయి రాత్రి 12 గంటలకి హైదరాబాద్ లో చిక్కడపల్లిలో నా ఇంటి నుంచి నన్ను లిఫ్ట్ చేసేది సార్. ఎక్కడ పోయినా కూడా తెలియని సందర్భం ఆ రోజు. అనేక రకాలుగా చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇలాంటి ఫార్మా కంపెనీలకు మీలాంటి వాళ్ళ పెద్దల సహకారం ఉంటే మేము ముందుకు వెళ్తాం సార్. మీరందరూ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి అందరూ ఒకే స్ఫూర్తితో ఉన్నాం. పల్లెలే కావాలి, పచ్చని పల్లెలే కావాలి, ఫార్మాలు వద్దు అని ఇక్కడ ఇంత గొప్పగా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ మన రవిబాబు సార్ కానీ, మన కరేగంటి రవి సార్ కానీ, విష కాలుష్యం అక్రమ భూసేకరణ ప్రత్యేక పోరాటాల కమిటీలని మనని ఇక్కడ ఒక కుటుంబంలాగా ఏర్పరిచినటువంటి మీ అందరికీ మా పాదాభినందనాలు సార్. అది క్లాస్ ప్రోగ్రాము. నేను ఒక రైతు బిడ్డని, చదువుకోలేదు కూడా ఎక్కువగా. బండారి మల్లేష్. సరే, ఫ్యాక్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సార్ వాళ్ళకే తెలుసు. అనుగోపాల్ సార్ పాదయాత్రలో వచ్చి వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేసింది సారు. మరి ఆత్మకూరు సభలో ముగింపు సభకి మన కోదండరాం సార్ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటాలు, పాదయాత్ర, 64 గ్రామాలు, 178 కిలోమీటర్ల పాదయాత్ర, 6 మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని మండల స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా ప్రతి ఒక్కరికి మెమోరంలో చాలా లెక్కలు ఇచ్చినాం మేము. అప్పుడప్పుడు చిన్న సమస్య ఏంటంటే 2 గ్రామాలే పోరాటం, చిత్తూరు, ఏక్లాస్పూర్. ముఖ్యంగా 2 గ్రామాలే. అప్పట్లో తెలియదు, నాకు తెలిసి అప్పట్లో తెలియదు 2 గ్రామాలకు. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గ్రామ సర్పంచ్గా అక్కడ ఉన్నవాళ్ళు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు వచ్చి కాబట్టి పోరాటాన్ని పెద్దగా రానియలేదు. వాళ్ళు ఎంత అణచివేయాలని చూసినా కూడా సంఖ్యతో సంబంధం లేకుండా మేము పోరాటం చేసినాము. ఈ ప్రాంతం ఎప్పుడు వ్యవసాయ భూమిగానే ఉండాలి, తెలంగాణ ఎప్పుడు ఢిల్లీలాగా కాలుష్యం కొనుక్కొని బ్రతికే పరిస్థితి రావద్దని చెప్పని ఈ తెలంగాణని ఇట్లాగే ప్రజాస్వామిక దేశంగా, మన రాష్ట్రంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా నిధులు నియామకాల కోసం ఏనాడైతే మనం అందరం కలిసి ఉస్మానియా విద్యార్థులు ఏ రూపంలో అయితే పోరాటం చేసిండ్రో ఆ పోరాట స్ఫూర్తిని మేము నమ్ముకున్నాం. ఆ రోజు సంఖ్యతో కాకుండా పోరాటాన్ని పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అట్లా ముందుకు తీసుకెళ్ళాం. మమ్మల్ని చిత్రహింసలకు చాలా బాగా చెప్పుకోవాలంటే టైం 2-3 నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఆ టైంలోనే నాకంటే ఎక్కువ సార్ వాళ్ళకే తెలుసు ఆ పోరాటం ఎట్లా జరిగింది, ఎట్లా ముందుకెళ్ళింది, ఎట్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం, దేశవ్యాప్తంగా చర్చనీయంగా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందులో నేను వెళ్ళదలుచుకోలేదు. నేను సామాజికంగా 12 సంవత్సరాలు గోర్లు కాశాను సార్. 12 సంవత్సరాలు గోర్లు కాసి మాకు యూరియాల కోయిల్ సాగర్కి ఎత్తిపోతల పథకం వచ్చింది. అప్పట్లో 2006-7లో వైఎస్ రాజశేఖర హయాంలో. అప్పట్లో మా భూమి పోయింది 2 ఎకరాల 70 సెంట్లు మా భూమి ఆ కాలువకి ఇవ్వడం జరిగితే ఆ భూమి పోయింది, కాలువ వచ్చింది కదా మాకు నీళ్ళు వస్తాయి అని చెప్పి నేను ఆ గొర్రెలు 44 గొర్రెలు ఉండే 2008లో ఆ గొర్రెలు అనుకొని వ్యవసాయం చేసుకునే దానికి మేము వచ్చినాము. వ్యవసాయం చేసుకుంటూనే జీవించుకుంటూ ఉంటే మధ్యలో ఈ ఫ్యాక్టరీ వచ్చి ఉండడం వల్ల ఉద్యమాలకు వచ్చి ఇట్లా అంటే ఉద్యమాల నుంచి
ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పి మా లక్ష్మయ్య సార్కు, మా లక్ష్మయ్య అంటే మా పెద్ద కొడుకు అన్న, ఆ అన్న కంటే ఎక్కువ మాకు ఈ పోరాటం ద్వారా నాకు తెలిసింది. నాకు ఒక బతుకుని సృష్టించి గొంతులను ఎదిరించేందుకు అన్నకు సార్ వారు కూడా పెద్ద ఎత్తున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇట్లా ఒక రైతు రౌడీ ఎట్లా ఉంటారు సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మా మీద 5 కేసులు పెట్టింది. ఇథనాల్ పరిశ్రమ మీద కొట్లాడి దానికి ఇథనాల్ పరిశ్రమ అనేది వద్దు, ఇక్కడికి 400 ఎకరాలు ఆంధ్ర ఆయన పేరు నారాయణరావు అంటాడు, ఆయన లీజు తీసుకున్నాడు. ఇప్పటి నుంచి 10-20 సంవత్సరాలకి వెళ్ళి 5 ఎకరాల నుంచి 4 ఎకరాలు 4,000 నుంచి 5,000 నుంచి ఆయన భూమి మొత్తం పోగేసాడు. అంటే మనకు తెలియదు కదా ఆయన ఏం చేస్తారో భూమి మనకు తెలియదు. అట్లాంటి భూమిని లీజుకు తీసుకెళ్ళి కొనుక్కొని ఇమీడియట్ గా ఫ్యాక్టరీ పెట్టారు. ఇచ్చేలాగా లక్ష్మారెడ్డి 5 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. మీ పంట పొలం మీదే మీ వరి పొలం కొంటాము, మీకు నష్టం జరగనివ్వము, ఇక్కడ మీ సాల్ట్ ఉంది కాబట్టి మీ వాటర్ మేము వాడుకోమని చెప్పి ఇప్పుడు మొత్తం 24 పెద్ద పెద్ద బోర్లు వేసి మొత్తం కాలుష్య మాత్రం ఆనాడు ఎప్పుడు 23 అక్టోబర్లో మేము ఒక ట్యాంకర్ను పట్టుకుంటే ట్యాంకర్ ఇది కెమికలా లేకపోతే ఇథనాలా ఏంది అని మేము పట్టుకుంటే మా మీద అక్రమంగా లాఠీచార్జ్ చేసి ప్రొఫెసర్ మా సార్ లెక్చరర్ కూడా చూసుకొని రౌడీ షీట్ పెట్టి జైళ్ళలో బంధించడం జరిగింది. మాతోటి పాటు రైతులు అందరూ 79 మందిని జైల్లోకి వెళ్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ సార్ మాట్లాడాడు, ఇంతమంది జైలుకి వస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో తప్పితే ఎప్పుడు ఈ జైల్లో ఇంతమంది ఎప్పుడు రాలేదని చెప్పి నా సార్ చెప్పడం జరిగింది. అక్కడ అంటే ఇట్లా ప్రభుత్వాలు నిధులు నియామకాసం కోసం పోట్లాడిన ప్రభుత్వాలు కూడా గ్రామాలను ఈ స్థాయిగా డెవలప్ చేయకపోగా కాలుష్యాలు తీసుకొచ్చి గ్రామాలు ఎత్తునే పెడితే ఎట్లా వ్యవసాయం మరి ఏం తినాలి? మా నారాయణ రైతు ఏం చేసుకుని బ్రతకాలి? చదువుకున్న విద్యార్థులకే ఉద్యోగాలు లేవు, ఎట్లాగో ఉద్యోగాలు పోయి నియామకాలు ఎవరెవరు చెప్తుందో వాళ్ళకే తెలియాలి. నిధులు ఇట్లానేమో మా గ్రామాలకు వస్తున్నాయి, పట్టణాలనేమో అట్లా పాడు చేసారు, గ్రామాలనేమో ఇట్లా పాడు చేస్తారు. మరి మంచి మనుషులు ఎందుకు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకృష్ణ గారు మా ప్రాంత ఎమ్మెల్యే ఆయన మా పోరాటంతో తిరిగిండు. చాలా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ధర్నాలు చేసిండు, బ్యానర్ పట్టుకొని తిరిగిండు. మా పోరాటంలో నేనే ముందు నడుపుతా, నేనే పోయి తలమేస్తా అని చెప్పి ఇప్పుడు మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఆయన. మేము పోయి మాట్లాడుతుంటే మాకు అపాయింట్మెంట్ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతున్నాం సార్. ఏం పేరు? మధుసూదన్ రెడ్డి ఏమో పక్కనే ఉండి ధర్నాలు చేసి మాట్లాడిన మార్గంలో మేము పెద్ద ఎత్తున ధర్నా పెడితే ఫ్రీగా వాళ్ళు మా దగ్గరికి మేము అప్పుడు మోసపోయినాం. ఇదే ఏం మోసపోయామంటే వాళ్ళు మాకు వచ్చి అండగా నిలబడతారు అనుకున్నాం, కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం నేను అంటే ఇక్కడ చెప్పుకోవద్దు, కానీ వాళ్ళు వచ్చి మీటింగ్ హాజరయ్యి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, గెలిచేదానికి వాళ్ళు ప్రచారం చేసుకుని హైలైట్ అయ్యి తప్పితే మా కోసం ప్రజల కోసం రాదని మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇట్లాంటి వేదిక నుంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా లక్ష్మయ్య సార్కు మరి ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ